తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం బ్రహ్మజ్ఞానావళి మాల విచారణ చేసుకుంటున్నాం. 3వ శ్లోకంలోకి వస్తున్నాం. సరే, ముందు 2 శ్లోకాలు అని 3వ శ్లోకంలోకి వద్దాం. ఓం సకృత్శ్రవణ మాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్ బ్రహ్మజ్ఞానావళి మాలా సర్వేషాం ముక్తి సిద్ధయే. ఓం అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. ఓం నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షరః భూమానందస్వరూపోహం అహమేవాహమవ్యయః. బ్రహ్మజ్ఞానావళి మాల. బ్రహ్మజ్ఞానావళి మాల మనం విచారించుకుంటూ నిన్న మనం ఏం చెప్పామంటే జీవము గుర్తుందా మీకు? జీవము, నేను జీవస్వరూపము కదా చెప్పినాం. ఏమంటే జీవస్వరూపము ఓం అనే దాని గురించి మీరేమన్నా కొద్దిగా ఆలోచన చేయడమో ఫీల్ కావడం ఏమైనా చేశారా? సరే, కొద్దిగా చెప్తాను వినండి. ఇప్పుడు మీకు ప్రాణశక్తి ఉందా? ప్రాణం ఉందిగా. ఓం ఓం. ఇప్పుడు ప్రాణశక్తి
కూర్చున్నారా? అడ్జస్ట్ చేసుకున్నారా? బాగా కూర్చున్నారుగా? ఓకే. ఇప్పుడు ప్రాణశక్తి ఉంది, తర్వాత ఆలోచన శక్తి ఉంది. ఉందా? ప్రాణశక్తి, ఆలోచన శక్తి, సామర్థ్యములు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు దేహము, ప్రాణశక్తి, తర్వాత ఆలోచన శక్తి ఉందా? ఈ మూడింటిలో మీరు ఏది? నిజంగా అయితే ఈ మూడింటిలో నేనేది కాదు, కానీ ఈ మూడు నేను కాదు అని ఉన్నామా మనం? చూడండి, ఇప్పుడు దేహం ఉంది, ప్రాణశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. మూడు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మన దగ్గర మూడు ఉన్నాయి. ఏమంటే మీరు వేదాంత క్లాస్కి వచ్చారు, వేదాంత క్లాస్కి వచ్చారు, కానీ పూజలకో లేకపోతే హరికథకో రాలేదు. నేను ఇక్కడ హరికథ దాసు కాదు, పూజ చేసే పురోహితుడు అంతకన్నా కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇసుక దిబ్బలో పోయి లోడితే ఏమొస్తుంది? ఇసుకే వస్తుంది. మంగళోళ్ళ దిబ్బలో లోడితే ఏమొస్తుంది? వెంట్రుకలే వస్తాయి. నా దగ్గర వచ్చి లోడితే ఏమొస్తుంది? తత్వమే వస్తుంది. ఎందుకంటే తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఇక్కడ అవే వస్తాయి. సరేనా? మీరు వేరే విధంగా నన్ను ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నన్ను ఎక్స్పెక్ట్ చేయొద్దండి. చేసిన ప్రయోజనం లేదు, చేసినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏది ఉందో దానికంటే నేను 1,00,000 రెట్లు ఎక్కువ చెప్తున్నా. అర్థమవుతుందా? మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు చూడండి, నా దగ్గర నుంచి ఏదో కావాలనేట్లుగా, అది మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇట్లుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. దానికంటే నేను 1,00,000 రెట్లు ఎక్కువ చెప్తున్నాను. కాబట్టి మీరు మారాలనే కానీ నన్ను మార్చే ప్రయత్నంలో మీరు చేసిన మీరు సఫలీకృతులు కాలేరు. కాబట్టి ఏం చేయాలి? మీరే నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలి అంటే వీటికి రమ్మని కాదు అర్థం, నా బుద్ధిని అందుకోవాలి, నా బుద్ధిని మీరు అందుకోవాలి. సరేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే దేహము, ప్రాణశక్తి, ఆలోచన సామర్థ్యం లేదా ఆలోచన శక్తి, ఈ మూడు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఈ దేహము, ప్రాణశక్తి, ఆలోచన శక్తి ఇవి ఉన్నాయి చూడండి. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదో చేస్తున్నాం. వీటిని పట్టుకొని మనం ఏదో చేస్తున్నాం. అది చేసి అది నేను అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టినామండి. ఇల్లు కట్టింది ఎవరు? ప్రాణశక్తి పనిచేసింది, శరీరం పనిచేసింది, ఆలోచన శక్తి పనిచేసింది. చేసిందా లేదా? ఇవి మూడు కలిసి పని చేస్తే అప్పుడు ఇల్లు పని జరిగింది. పోనీ ఈ మూడు కలిసినాను అనుకోండి, ఈ మూడింటి చేతనే జరిగిందా? ఇంక వేరే దాని సహాయం తీసుకోలేదా మీరు? వేరే దాని సహాయం కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడు వేరే దాని సహాయంలో అక్కడ కూడా దేహము, ప్రాణశక్తి, ఏమండి, ఆలోచన శక్తి, అవి మూడు అక్కడ ఉన్నాయా?
అంటే మీరు తీసుకున్నది ఏది ఉందో, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారో, ఇక్కడ ఉన్నటువంటిది ఏదో ఇక్కడ అదే ఉంది, అక్కడ అదే ఉంది, దీనిని ఉపయోగించి వాళ్ళను ఉపయోగించుకుంటూ మధ్యలో అక్కడ ఆ కార్యం అనేది జరిగింది. అనా ఇల్లు కట్టుట అనే కార్యం జరిగింది. ఓకే, ఇప్పుడు మనమేమంటున్నాం? ఇల్లు నేను కట్టినాను లేదా కట్టించినాను, నేను చేపించినాను, నేను చేసినాను అని కదా అన్నాం. ఆ నేనెవరు? చూడండి ఇక్కడ ఉందో, వాడు వ్యక్తి. వ్యక్తి అనేటువంటి వాడికి ఇక్కడ స్థానం ఎక్కడుంది? ఈ మూడింటిలో చూడండి, ఏది? దేహము, ప్రాణశక్తి, ఆలోచన శక్తి. ఈ దేహం అనేటువంటిది తమోగుణం, ప్రాణం అనేది రజోగుణం, ఆలోచన శక్తి సామర్థ్యం అనేది సత్వగుణం. ఏమండి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం మీరు వినే ఉన్నారుగా. ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇందులో ఉన్నాయి. అక్కడ కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణం కూడా సత్వరజస్తమో గుణాలతో ఏర్పడిందా? మీకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. 13వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఈరోజు నుంచి 13వ అధ్యాయంలో అడుగు పెట్టాలి. 13వ అధ్యాయంలో అంతా ఇంక ఇవే వస్తాయి. 13వ అధ్యాయంలో అంతా ఇవే వస్తాయి. ఆలోచన చేయాల్సి ఉంటుందే కానీ చేసేదేముండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రకృతే క్రియమాణాన్ని, ఈ క్రియ, ఈ కర్మ చేసింది, ఈ కర్మ చేశారుగా, ఈ కర్మ జరిగిందిగా, అది జరిగింది కదా వ్యవహారం. అక్కడ దానిని నేను చేసినాను అని అంటున్నాడు ఒకడు. అహంకార విమూఢాత్మ, వాడెవడు? అహంకారముతో కూడి విమూఢుడు, అంటే విశేషంగా మూఢుడు. అహంకార విమూఢాత్మ వీడు అవి చేస్తే ప్రకృతే క్రియమాణాన్ని సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి. అక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు ఇక్కడ 3 ఉండి, అక్కడ 3 ఉండి, అక్కడ కూడా వ్యవహారం అనేటువంటిది జరిగి ఇదంతా జరుగుతూ ఉంటే నేను చేసినాను, నేను చేపించినాను అని అంటున్నాడు. ఎవరు? అహంకారము కలిగినటువంటి విశేషమైన మూఢుడు. తద్వారా వాడేమైపోతున్నాడు? కర్త. కర్త అయినాడు. ఏమండి? అదే దాని తర్వాత శ్లోకం, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అదే తత్వవిత్తు మహాబాహో. తత్వవిత్ అంటే తత్వమును తెలిసినవాడు. ఇప్పుడు మనం తత్వబోధ తెలుసుకుంటున్నాం కదా. తత్వబోధ మనము వేదాంతంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతవరకు వేదాంతంలోకి ఎంటర్ కాలేదు. ప్రశ్నోత్తరి చెప్పుకున్నాం, కానీ ప్రశ్నోత్తరి అనేది చాలా సింపుల్. ఊరికే మామూలు ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అది కూడా వేదాంతానికి సంబంధించిందైనా వేదాంతానికి సంబంధించిన దానికి ముందర కొద్దిగా మైండ్ పాలిష్ చేయడం లాంటిది ప్రశ్నోత్తరి. అది ఊరికే మాట్లాడుకునేటువంటిది. ఇప్పుడు వేదాంతంలోకి మనం బీగం పెట్టి తీస్తాం కదా ఇంట్లోకి వెళ్ళాలంటే, అలా ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. అలా ప్రవేశించేటువంటి దాంట్లో తత్వబోధ ఉదయం పూట, ఇప్పుడు సాయంకాలం, ఇప్పుడు బ్రహ్మజ్ఞానావళి మాల వచ్చింది స్తోత్ర మంజరిలో. కాబట్టి నేను కూడా ఇంక దీనికి సంబంధించినట్లుగా కొద్దిగా చెప్పాలి, చెప్పకపోతే బాగుండదుగా. కాబట్టి తత్వవిత్ అంటే తత్వవేత్త, అంటే తత్వమును తెలిసినవాడు. తత్వమును తెలిసినవాడు ఎలా ఉంటాడంటే
ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయిగా. ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి. అక్కడ సత్వరజస్తమో గుణాల, అక్కడ జరిగింది కూడా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఏమండి? గుణ గుణేషు వర్తంత. ఈ గుణములు ఆ గుణములతో పని జరిగింది. ఈ గుణములతో ఆ గుణములతో సంబంధపడి అక్కడ పని జరిగింది. దీనిని ఏమంటారంటే క్రియ అని అంటారు. క్రియ. వీడు నేను చేసినాడు అంటే కర్త అయ్యి కర్మ అవుతుంది. నేను చేసినాను అని అన్నాడని అనుకోండి, అదేమైపోయినాడు, వీడు కర్త అయినాడు, అప్పుడు కర్మ అయ్యింది. అదే గుణములు గుణములతో కలిసి గుణకార్యము జరిగినది అన్నారు అనుకోండి, అప్పుడు క్రియ అవుతుంది. క్రియ బాగా అర్థం చేసుకోండి. కర్మకి క్రియకు, కర్మ చేసేవాడు వ్యక్తి అయ్యి బంధింపబడతాడు. క్రియ జరిగినప్పుడు కర్త ఉండడు. ఒకవేళ కర్త ఉండినా ఈ కర్త ఉంటాడు. ఏ కర్త? గుణములు కర్త అవుతాయి, వీడు వ్యక్తి ఉండడు అప్పుడు అక్కడ. బాగా అర్థం చేసుకోండి. వ్యక్తి లేకుండా జరిగేటువంటిది క్రియ అవుతుంది. ఆ క్రియ జరుగుతుంది, బంధించదు. క్రియ జరుగుతుంది కానీ బంధించదు. ఇప్పుడు మీరు చూడండి, గాలి వీచుచున్నది. గాలి వీచుతున్నదా లేదా? అది క్రియ జరుగుతుందా, కర్మ జరుగుతుందా? క్రియ జరుగుతుంది. చెట్లు పెరుగుతున్నాయి, చెట్లు వ్యవహారము జరుగుచున్నది, క్రియ జరుగుచున్నది. అవునా? కొండలు నిలిచి ఉన్నవి, క్రియ. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, క్రియ. నదులు ప్రవహిస్తున్నవి, క్రియ. తరువాత అగ్ని వేడితో వెలిగిస్తూ అన్ని చేస్తున్నది, క్రియ. ఏమండి? ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుచున్నది, క్రియ జరుగుతుంది. అవునా? నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చెయ్యటం లేదు. నువ్వు చెయ్యట్లేదు. నువ్వు చెయ్యని పనిని నీ నెత్తినేసుకుంటున్నావు. నీ నెత్తినేసుకుంటున్నావు కాబట్టి నువ్వు కర్త అవుతున్నావు. నువ్వు కర్త అవుతున్నావు కాబట్టి నువ్వు వ్యక్తి అవుతున్నావు దాన్ని అనుభవించేదానికి. అర్థమవుతుందా? ఇప్పుడుంది చూడండి. ఇప్పుడు శరీరము, ఈ ప్రాణశక్తి, ఆలోచన సామర్థ్యం, శక్తి, ఈ మూడు ఉండదే, ఈ మూడింటిని జీవము, ఈ మూడింటిని కలిపి జీవము. ఇప్పుడు నువ్వు జీవము, అర్థమైనా? ఇప్పుడు నువ్వు జీవము అంటే జీవముతో ఉన్నావు. జీవంతో నువ్వు ఉన్నావా, లేకపోతే జీవం ఉన్నదా? జీవం ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యక్తిగా ఉండేటట్లయితే నేనుండాను నువ్వు అన్నావని అనుకో, నువ్వు ఉంటే నువ్వు అనుకున్నట్లుగా జరగాలి. నేనుండాను అని నువ్వు అన్నావని అనుకో, నువ్వు అనుకున్నట్లు జరగాలి. జరుగుతుందా? అక్కడ జరుగుతూ ఉండేదాన్ని నువ్వు తీసుకొని నేను చేస్తున్నానని నువ్వు అంటున్నావు. ఎంత ఇది ఉండొచ్చు ఇక్కడ. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు బేస్. ఫస్ట్ ఇది కావాలి, ఫస్ట్ ఇది తెలియాలి. భగవద్గీతలో 6వ అధ్యాయం వరకు దీని గురించి తెలుస్తుంది. 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే
ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. ఏమండి, మీ శరీరం ఉందిగా, మీ శరీరము ఎవరిది? పంచమహాభూతాలదేనా? శరీరం పంచమహాభూతాలదేనా? అంటే ఇందులో మట్టి భాగం ఉందా? నీళ్ళ భాగం ఉన్నదా? గాలి పోతూ ఉన్నది, వస్తున్నది, అవునా? తర్వాత అగ్ని ఉన్నదా? ఆకాశం ఉన్నదా? సరే అండి, ఇంకా వినండి, చెప్తాను. ఇప్పుడు మీ శరీరము చిన్నది, ఇంత పెద్దదైందిగా. ఎట్లయింది? మీరు తింటే అయ్యింది. తింటేనే కదా పెరిగింది, తినకుండానే పెరిగిందా? ఎవరికైనా తినకుండా పెరిగిందా? ఎవరికి తినకుండా పెరగలేదుగా. మీరు తిన్నారే ఆహార పదార్థాలు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుంచి వచ్చినాయిగా. ఆ మట్టిలో నుంచి వచ్చినవే కదా దీంట్లో వేసినావు, నోట్లో వేసినావు, దీని లోపల పోయి ఇది పెరిగిందిగా. సరే, ఇది పెరుగుతూనే ఉందా ఏమన్నా? ఒక ఏజ్ వచ్చే లోపల ఆగిపోయింది. ఎవడు ఆపాడు? నువ్వు ఆపావా? అంటే నువ్వు ఆపలేదు, అంటే నీ సామర్థ్యం ఏమీ లేదు. పోనీ నువ్వు తింటా ఉండవు అనుకో, నువ్వు తెచ్చేస్తా ఉండవా? అది ఉంటే దాన్ని ఏదో మధ్యలో ఏదో పెద్దదిగా నువ్వు తెచ్చినట్లు, నువ్వు ఉడకబెట్టినట్లు, నువ్వు వేసినట్లు అన్నీ నువ్వు చేస్తున్నావు, అవునా? సరే, వేస్తా ఉండవు, వేసినావు, పెరిగిందిగా. దీన్ని మింగింది ఎవరు? గాలి. మింగేటప్పుడు గుట్టకేస్తావా? ఇవా గుట్టకేసినామంటే ఏం అర్థం? గాలి లోపలికి తోసింది, పుష్ చేసిందా లేదా? అంటే గాలి లోపలికి పంపించింది. లోపలికి పోయిన తర్వాత ఏమైంది? అగ్ని, వైశ్వానరాగ్ని దాన్ని ఏం చేసింది? జీర్ణం చేసింది. జీర్ణశక్తి చేసిందా? అగ్ని. తర్వాత సామర్థ్యంగా మారి ఎక్కడెక్కడ దేనికి ఎలా పంపించాలనో అలా పంపించి, చూడండి, మధ్యలో నదుల్లాగా ఇవన్నీ ఉన్నాయి. ఏంటివి? ఇవన్నీ నరాలన్నీ ఉంటే వాటన్నింటిలో ఏందేందో చేసి పంపిస్తూ ఉంది. నువ్వు నీళ్లు తాగితే కూడా నీళ్ళను కూడా ఇట్లా పంపిస్తావు, అంటే రక్త రూపంగా మార్చి పంపిస్తావు. ఎవడు నువ్వు చేసేవా? ఇన్ని నువ్వు ఏమీ చేయనప్పుడు నేనని నువ్వు ఎట్లండి అంటావు? నువ్వు ఏ విధంగానండి నేనని అంటావు చెప్పు. అప్పుడు ఈ శరీరం ఎవరిది? ఇక్కడ జరుగుతూ ఉండేది ఎవరు చేపిస్తున్నారు? ఇక్కడ జరుగుతుంది కదా, ఎవరు చేపిస్తున్నాడు? చైతన్యం ఎందుకు చేపిస్తుంది? కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. 13వ అధ్యాయం. కార్యకారణ కర్తృత్వే, ఈ కార్యము, ఈ కరణము, ఇవన్నీ జరుగుతూ ఉండే దానికి ప్రకృతి రుచ్యతే. ఈ ప్రకృతి ఇవన్నీ చేపిస్తూ ఉంది. వీడేమంటున్నాడు? నేను చేసినాను. ఈ వ్యక్తి ఒకడు వచ్చి భోక్తృత్వే హేతురుచ్యతే, వాడు భోక్త అయిపోయినాడు, ఇక్కడ కూర్చున్నాడు. అందుకు వీడు వ్యక్తి అయిపోయినాడు. ఇప్పుడు వ్యక్తి అయి కూర్చున్నాడు. వ్యక్తి అయి కూర్చొని ఏమైపోయినాడు? ఒక చిన్న కథ చెప్తా, ఏమనుకోద్దండి. ఒకడు ఇక్కడి నుంచి చెన్నై పోవాలని, ఇక్కడ నుంచి చెన్నైకి ఉన్నాయి కదా ట్రైన్స్, చెన్నైకి ట్రైన్ ఎక్కాడు. ఇక్కడ ఎక్కితే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాపింగ్ జోలార్పేటలో కూడా వీడెక్కిండే భోగిలోకే వీడికి అప్పర్ బర్త్ వచ్చింది. లోయర్ బర్త్లో ఒకడు ఖాళీగా ఉంటే వాడు ఎక్కాడు అక్కడ, అంటే వాడిది రిజర్వేషన్ ఉంది. వాడు ఎక్కేటప్పుడు పెద్ద పెట్టి ఎత్తుకొని ఎక్కాడు. ఆ పెట్టి ఎత్తుకొని ఎక్కాడు. వాడు లోపల ఆ బర్త్ కింద తోసి ఆ బర్త్ మీద పడుకున్నాడు. వాడు మనము పైన పడుకొని ఉన్నాం. మనం చూసినాం
వాడు వచ్చినదని వాడు ఆ పెట్టెకి ఎత్తుకొని వచ్చినదని చూసినాం. సరే మనం చెన్నైకి పోతున్నాం, వాడు కూడా ఎక్కాడు. వాడు ఎక్కడికి పోతున్నాడో మనకు తెలియదు, మాట్లాడలేదు మనం. పెట్టి మాత్రం బాగానే ఉంది. సరే ఎక్కాడు, కూర్చున్నాడు, పడుకున్నాడు. సరే మనం పడుకున్నా, నిద్రపోయినాం. చెన్నైకి పోయే లోపల పొద్దున్నే 3 గంటలు అయింది. సరే చెన్నైలో దిగినాం. చెన్నైలో ఇంకా లేచినాం, బర్తర్ కింద నుంచి దిగినాం. చూస్తే కింద వాళ్ళు లేడు, పెట్టి మాత్రం ఉంది. పెట్టి బాగుంది. అట్లా చూసిన ఎవరు వాళ్ళు లేడు అసలుకి. అందరూ దిగేసినారు. పోనీ వాడేమన్నా వచ్చినాడు, వాడు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ పెట్టిని, ఈ పెట్టిని వీడు ఇంత ఇదిగా జబర్దస్త్గా ఉందంటే వాడు మర్చిపోయి దిగేసినట్టుగా ఉన్నాడు. అన్నో మామూలుగా దిగుతుంటారు కదా సహజంగా, ఇట్లా టీకో పాలకో ఏదో దిగినట్లుగా ఉన్నాడు. వాడు దిగినాడు, మిస్ అయిపోయింది, దీన్ని మనం తీసుకుపోదామని అనుకొని ఆ పెట్టిని లాగినాడు. లాగితే లాక్కుంది, పెట్టికి లాక్కుంది. సరే వాడు ఏం చేశాడంటే పెట్టిని లాగి దించుతా ఉన్నాడు. దించే లోపల ఆడ హమాలి ఒకటి వచ్చాడు. సార్ ఇవ్వండి సార్, పెట్టి మోస్తానండి. వద్దాయి అంటే లేదు ఇవ్వండి సార్ అంటే కొద్దిగా బరువుగా ఉంది. సరే ఎత్తుకో అని వాడికి మాట్లాడి ఆ పెట్టిని వాడిని ఎత్తిని పెట్టినాం. ఎత్తుకొని పోతున్నాం. మధ్యలో చెకింగ్ వచ్చినాడు. చెకింగ్ వస్తే వాడు నిలిపి టికెట్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. చూపించాడు. ఇదొద్దయా అన్నాడు. ఏది? ఈ పెట్టె నాదే సార్. దీనికి లగేజ్ తీసుకున్నావా? దీనికి లగేజ్ తీసుకోలేదు సార్. దానికి లగేజ్ కట్టు అన్నాడు. సరే దీనికి పోయి లగేజ్ కట్టాలి, ఎందుకంటే పెద్ద పెట్టిగా ఉంది. సరే ఆ లోపల ఆ చెకింగ్తో పాటుగా పోలీసులు తిరుగుతుంటారు అక్కడ. వాడు వచ్చి అట్లా కొట్టినా చేసినాడు. కొట్టి ఏముంది ఆ పెట్టిలో అన్నాడు. అంటే వీడికి లగేజ్కి డబ్బులు ఫైన్ కడుతున్నాడు. లగేజ్కి ఫైన్ కట్టేసి ఆ లోపల డబ్బులు ఈ రిసిప్ట్ తీసుకున్నాడు. ఏముంది ఆ పెట్టిలో అన్నాడు. వీడన్నాడు ఏముంది వీడికేం తెలుసు. సరే వీడన్నాడు దీంట్లో బుక్స్ అవి ఇవి పెట్టాను సార్, అందుకే వెయిట్గా ఉంది సార్ అన్నాడు. బుక్స్ అది ఉందా? డౌట్గా ఉందే. బుక్స్ కాదు, ఏందో నాకు డౌట్గా ఉందా, ఇది కరెక్ట్గా అని చెప్పు అన్నాడు. అవును సార్ బుక్స్ సార్ అన్నాడు. ఒకసారి ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేసేదానికి బేగం ఉంటాయి కదా వీడి దగ్గర. బేగం లేదు సార్, బేగం ఎక్కడో పడిపోయింది సార్ అన్నాడు. ఓపెన్ చెయ్యి. వాడు కొట్టి వాడి దగ్గర కట్టి ఉంటుందిగా, ఒకసారి కొట్టినాడు. తీస్తే లోపల డెడ్ బాడీ. సార్ నాకు తెలదు సార్ ఇది ఏందో అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇది నాది కాదు సార్ అని ఇప్పుడు వీడు మొత్తుకుంటే కుదురుతుందా? దిగింది వాడు, ఆ పెట్టిని ఎత్తుకునింది వాడు. ఈ హమాలి దానికి సాక్ష్యము. దాన్ని ఎత్తుకొని వచ్చాడు. పైగా రిసిప్ట్ కూడా లగేజ్కి కూడా కట్టాడు, ఫైన్ కట్టాడు. మళ్ళీ పైగా బుక్స్ ఉన్నాయని అన్నాడు. అబద్ధం చెప్పినట్లు అయ్యింది. అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వాడు చేసిన పని అది వీడిది కాకపోయినా వీడి నెత్తినేసుకున్నాడా లేదా? వేసుకున్నాడు లేదా? అదేనా ఇక్కడ ఉండేది? ఇంక వేరే ఏమన్నా ఉందా? ఇప్పుడు మనం చూడండి, మనం చేస్తూ ఉండేది ఈ సత్వరజస్తమో గుణాలు ఇక్కడ ఉండి ఈ జీవం ఇక్కడుంది. ఆ పైనుండే చుట్టూ ఉండేటువంటి ఈ జీవం ఏదుందో ఆ జీవము ఈ జీవముతో కలిసి పని చేపించుకుంటూ ఉంది. ఆ జీవము ఈ జీవము పని జరుగుతూ ఉండదండి. కానీ మనమేమంటున్నాం మధ్యలో